భారత్ ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడి ఆలోచన ఒకే ఒక్క నిర్ణయం ప్రపంచ తలరాతనే మార్చేసింది. పాకిస్తాన్ అణు కార్యక్రమాలను అడ్డుకుంటే ఈ రోజు పరిస్థితి ఇలా ఉండేది కాదట. 1980లో ఇండియా ఇజ్రాయెల్ రహస్యంగా రూపకల్పన చేసిన ఉమ్మడి వైమానిక దాడి ప్రణాళిక గురించి అమెరికా గూఢచార సంస్థ మాజీ అధికారి రిచర్డ్ బార్లో నాటి పరిణామాలను వివరించారు. పాకిస్తాన్లోని కహుటా యురేనియం సుసంపన్న కర్మాగారంపై దాడి జరగాల్సిందని తెలిపాడు. అయితే ఆ సమయంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆ ఆపరేషన్కు ఆమోదం తెలపకపోవడంతో ఈరోజు ఇలాంటి దుస్థితికి కారణమన్నాడు. ఆ రోజు ఇందిరాగాంధీ ఆ దాడిని ఆమోదించుంటే ఈరోజు పాకిస్తాన్ అణు పరీక్షలు, అణ్వాయుధాలు అనే ముచ్చట అసలు ఉండేది కాదన్నాడు. అది ఎన్నో సమస్యలను పరిష్కరించి ఉండేదన్నాడు. పాకిస్తాన్ అణు సామర్థ్యాన్ని ఆ దశలోనే కుప్పకూల్చేవాళ్లమని వ్యాఖ్యానించాడు. 1980ల ప్రారంభంలో బార్లో సిఐలో పనిచేశాడు. ఆ సమయంలో పాకిస్తాన్ రహస్యంగా అణ్వాయుధాల అభివృద్ధి దిశగా సాగుతున్నట్లు అమెరికా నిఘా వర్గాలు గమనించాయి. 1982 నుంచి 85 వరకు తాను ప్రభుత్వంలో లేనన్న ఆయన ఆ కాలంలో ఇజ్రాయెల్, భారత్ సంయుక్తంగా పాకిస్తాన్ అణు కేంద్రాలపై దాడి చేయాలనే చర్చలు నిఘా వర్గాల్లో వచ్చాయన్నాడు. నిఘా నివేదికల ప్రకారం ఇజ్రాయెల్, భారతదేశం పాకిస్తాన్ అణు కేంద్రంపై ముందస్తు దాడి చేయడం ద్వారా పాకిస్తాన్ అణ్వాయుధ అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రణాళిక రచించాయి. ఈ దాడి ఉద్దేశం ఇజ్రాయెల్కు శత్రువుగా భావించే ఇరాన్ వంటి దేశాలకు అణు సాంకేతికత వ్యాప్తి చెందకుండా నిరోధించి ఉండగలిగేవాళ్లమన్నారు. అయితే ఆ కాలంలో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఈ ప్రణాళికకు గట్టిగా వ్యతిరేకించారట. సోవియట్ యూనియన్పై ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా రహస్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో పాకిస్తాన్ కీలక మిత్ర దేశంగా ఉన్నందున ఇలాంటి దాడి ఆ సహకారాన్ని దెబ్బతీస్తుందని ఆయన భావించారట. ఈ నేపథ్యాన్ని వివరించిన బార్లో రీగన్ ఇలాంటి దాడిని అనుమతించుంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మొనాచెమ్ బిగిన్పై తీవ్ర చర్యలు తీసుకునేవారన్నారు. ఎందుకంటే అది అమెరికా ఆఫ్ఘన్ ఆపరేషన్పై నేరుగా ప్రభావం చూపేదని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకుందన్నాడు. పాకిస్తాన్ అణుశక్తి కమిషన్ మాజీ అధిపతి మునీర్ అహ్మద్ ఖాన్, అమెరికా కాంగ్రెస్ సభ్యుడు స్టీఫెన్ సోలార్జ్ వంటి నేతలు కూడా దీనిపై చర్చించారన్నాడు. ఇక కహుటా అణు కేంద్రం పాకిస్తాన్ అణు ప్రాజెక్టు గుండెకాయన్నారు. డాక్టర్ ఏక్యూ ఖాన్ ఆధ్వర్యంలో స్థాపించబడిన ఈ కేంద్రం యురేనియం సుసంపన్నతకు కీలకంగా మారి పాకిస్తాన్ 1998లో అణ్వాయుధ పరీక్షలకు కేంద్రమైందన్నాడు. ఈ నేపథ్యాన్ని చూస్తే ఇందిరాగాంధీ దాడికి నిరాకరించడంతో ఈ ఘట్టం చరిత్రలో మలుపుగా నిలిచింది. ఆ దాడి జరుగుంటే దక్షిణాసియాలో అణు సమీకరణలు వేరే దిశలో పయనించి ఉండేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ భారత ప్రభుత్వ జాగ్రత్త ధోరణి, అమెరికా వ్యతిరేకత, రాజకీయ సమీకరణలు ఆ ప్రణాళికను కాగితాలపైనే నిలిపివేశాయి.